హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం గుత్తి వంకాయ కారం చేయడం నేర్చుకుందాం. ముందుగా ఒక అర కేజీ గుత్తి వంకాయలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక 6 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని చిన్నుల్లిపాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ విధంగా మనం వేయించుకొని ఒక్కొక్కటి వేసుకొని వేయించుకుందాం. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి వేగించుకుందాం. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. చిన్నుల్లిపాయ, ఎండు కొబ్బరి ఇవన్నీ ఈ విధంగా సిమ్లోనే పెట్టి వేయించుకుందాం, ఎందుకంటే మాడిపోతాయి. ఇవన్నీ వేయించిన తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో మిక్సీ వేసుకొని మనం ఈ కారంని పక్కన పెట్టుకుందాం. కళాయి వేడి చేసి ఒక 2 గంటలు ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత వంకాయల్ని మనం మధ్యకి కోసి వాటిలో మనం ఇందాక వేసుకున్న కారాన్ని ఇలాగ మధ్యలో 4 భాగాలు కోసుకొని పెట్టుకుందాం. మిగిలిన కారాన్ని అంతే పక్కన పెడదాం. ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత ఈ వంకాయన్ని వీటిలో వేసి ఈ విధంగా మనం పెడదాం. సిమ్లో పెట్టి వేయించుకుందాం కొద్దిసేపు. తర్వాత కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకొని మనం ఇలా పక్కకి పెట్టి వీటిని వేయించుకుందాం. తర్వాత మనం ఈ వంకాయల్ని ఇలా సిమ్లో పెట్టి చిన్నగా అటు ఇటు తిప్పుదాం, మళ్ళీ ముక్కలు విడిపోకుండా. ఈ విధంగా తిప్పిన తర్వాత మనం మూత పెట్టుకొని పెడదాం సిమ్లో. ఒక 2-3 నిమిషాలకి ఈ విధంగా వంకాయలు వెంటనే మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. మనం మరి కొద్ది నిమిషాలు మనం దీన్ని ఇలాగ మగ్గించిన తర్వాత మనం ఇందాక పెట్టిన తర్వాత మిగిలిన పొడి ఉంది కదా, కారం పొడి, ఈ మసాలాను కూడా దీంట్లో ఇలాగ వేసి అటు ఇటు తిప్పి మనం సిమ్లో పెట్టి మూత పెడదాం. మరి కొద్ది నిమిషాలకి ఈ విధంగా మనం గుత్తి వంకాయ కారం అనేది రెడీ అవుతుంది. దీన్ని మనం చక్కగా మనం పప్పులో వేసుకొని నంచుకొని తినచ్చు, అన్నంలో తినచ్చు. చాలా బాగుంటుంది ఈ గుత్తి వంకాయ కారం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా చేయటం ద్వారా. ఈ విధంగా గిన్నెలో పెట్టుకున్న తర్వాత నాకైతే ఈ విధంగా వచ్చింది ఈ గుత్తి వంకాయ కారం. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేఘనా ఫుడ్ బ్లాగ్స్.